sexy. Everybody. Assalamu alaikum. Apsara ninnu chuse heart beat. Hey, assalamu alaikum, assale tiger dukutunde. Baby, oh you're so sexy, baby. You're running the galaxy, baby. Na heart alone mixy. Baby, are you so sexy, baby? Na dreamland. వచ్చేసాం. మళ్ళీ ఈ వారం కూడా మేము వచ్చేసాము. ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇన్ పారాడాన్ టాక్స్ లక్కు కిక్కు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు 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 మిస్టర్ నందకిషోర్ గారు అటు యాంకర్ గా యాక్టర్ గా బోలెడంతా కీర్తి ప్రతిష్టల్ని గడిస్తూ అలాగే క్రికెటర్ గా ద ఎఫిషియెంట్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ గా పేరు సంపాదిస్తున్న మిస్టర్ నందకిషోర్ గారు. నాకు డౌట్, మీరు ఫ్యూచర్ లో ఈ రంగం అంతా వదిలేసి ఆ రంగానికి వెళ్ళిపోతారేమో. మనం వచ్చింది ఈ రంగం నుంచే కాబట్టి అది అసలు మర్చిపోకూడదండి. Correct. ఏంటంటే అది జస్ట్ అలా టైం పాస్. అయినా క్రికెటర్ కి కొంచెం ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ యాక్టర్ కి ఉండదుగా. అది సో క్రికెటర్ గా మనకి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు మెల్లిగా రిటైర్మెంట్ కి వచ్చేస్తున్నారు. ఓకే, ఈ ఏజ్ వద్దులేండి. ఈ మధ్య అబ్బాయిల ఏజ్ కూడా కనుక్కోకూడదు మనం. బ్యాడ్. నాదేంటండి జస్ట్ మొన్నే 15+ ఒక 2 years యాడ్ అయింది. అవునా? ఈలోగానే 3 పిల్లలంటే. శ్రీవాణి, హాయ్ శ్రీవాణి. హాయ్ అండి. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. నీ లక్ ఏ రంగంలో బాగుంది? డాన్స్ రంగమా, నటనా రంగమా? నటన రంగంలోనే బాగుంది. కీప్ ఇట్ అప్. పైన పెట్టండి. వికాస్ గారు హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఏమైనా పార్టీలో జాయిన్ అయ్యారా? లేదు కదా. ఆ కలర్ చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. లేదు కదా. మీకు రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా? అస్సలు లేదు. ఓకే, రాజకీయం మీద మీ అభిప్రాయం చెప్పండి. రాజకీయంలో మనం మూవ్ అవ్వాలని చాలా గట్టి నమ్మకం. అవును, జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి డైరెక్ట్ గా రాజకీయ నాయకుడు అవుతాడు. అవుతాడు. బాగా మాట్లాడు. లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవునా? యా. హరితేజ, Surprise. వెల్కమ్ హరితేజ. ఈ నోస్ రింగ్ పర్మనెంట్ అయిపోయిందా? నో జస్ట్ ఫర్ చేంజ్. జస్ట్ ఫర్ చేంజ్. యా, ఈ మధ్య గేమ్ షోస్ ఎక్కువైపోయాయి, సీరియల్స్ కూడా ఎక్కువైపోయాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీగా కనిపించాలని అంటే సీరియల్స్ లో మాకు ఎలాగో పర్మిషన్ ఇవ్వరు. క్యారెక్టర్ అలాగే ఉండాలి కాబట్టి. క్యారెక్టర్ సో ఇలా స్పెషల్ గా అన్న మాకైతే బోలెడంత పర్మిషన్ ఇస్తారు. మేము రకరకాలుగా అందుకే రెడీ అవుతూ ఉంటాం. ఎలా రెడీ అవ్వాలో తెలియక ఇలా కూడా రెడీ అవుతూ ఉన్నాం. ఎనీవే వెల్కమ్. మీరు నలుగురు ఇవాళ లక్కు కిక్కు పరీక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మొదటి రౌండ్ ఇప్పుడు మొదలు పెట్టేస్తున్నాము. పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో మన మొట్టమొదటి రౌండ్ పేరేంటో తెలుసా? లక్క లక్కు. లక్కు. ఓకే, ఈ లక్కులో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు హాయిగా ప్రశాంతంగా ఈ గేమ్ షోని ఆడొచ్చు. అలాగే ప్రేక్షకులు కూడా ప్రశాంతంగా ఈ గేమ్ షోని చూడండి. ప్రతి వాళ్ళకి సెపరేట్ గా ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాము. మీరు అందులోంచి ఒక 2కి కరెక్ట్ గా సమాధానం చెప్తే చాలు. సహజంగా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడి నుంచి అడుగుతారు కదండి. అది కామన్ అండి. వెరైటీ కోసం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అయ్యో ఇక్కడ నుంచి best. వెరైటీ అంటే ఆ చివర ఈ చివర అలా మిడిల్ నుంచి స్టార్ట్ చేయడం వెరైటీ. ఒక పని చేద్దాం. నేను చాలా రోజుల నుంచి పాట పాడాలనుకుంటున్నాను. ఆ పాట ద్వారా ఆ పాట పల్లవి ఎక్కడ ఆగితే అక్కడి నుంచి మొదలు పెడదాం. ఓకేనా? మలయాళం పాడిన పాడతాను. కొరించి പഞ്ചവർണ്ണ പൈങ്കിളി പെണ്ണി ഇന്നെനിക്കൊരു ദൂത് പോകാമോ? ആരാരും കാണാതെ അവിടെ ചെല്ലാമോ? കുറിമാനം നൽകി പോരാമോ? వికాస్ గారు నీకేనండి. అంతాక్షరి కాదు, మీరు నీతో పాడకండి ఇప్పుడు. ఎందుకంటే నేను నాతో పాడితేనే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మీరు నీతో కూడా పాడితే చాలా కష్టం అయిపోతుంది. మీ క్వశ్చన్స్ ఏంటో చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు. క్వశ్చన్ నెంబర్ 2, భర్త అడుగుజాడల్లో నడిచేది. క్వశ్చన్ నెంబర్ 3, డబుల్ బెడ్రూమ్ లో. క్వశ్చన్ నెంబర్ 4, నాగరాజును పూజించే చవితి. క్వశ్చన్ నెంబర్ 5, 108 కి కాల్ చేస్తే. ఫస్ట్ ఈజీ క్వశ్చన్ అనుకుంటున్నాను. 4th, నాగరాజును పూజించే చవితి. క్వశ్చన్ నెంబర్ 4 పూర్తిగా చూద్దాము. నాగరాజుని పూజించే చవితి నాగుల చవితి. మహిళలు ఈ రోజు నాగరాజుని పూజించడం ద్వారా ఏమి జరుగుతుంది?
జనరల్ గా లేడీస్ పిల్లలు పుట్టడానికి నాగులు అయ్యో పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కావడానికి లేకపోతే పిల్లలు పుట్టడానికి కొంతమంది అంటే ఇంకా అమ్మాయిలకు వేరే పని లేదంటారా? ఏంటిది? ఓన్లీ పిల్లలు అంటే పుట్టడానికి రకరకాల ఆప్షన్స్ కి రకరకాల దేవుళ్ళని పూజిస్తా ఉంటారు. ఓకే, పెళ్లి కాని అమ్మాయిలు అయితే పెళ్లి కావాలని, పెళ్ళైన వాళ్ళైతే సంతానం కావాలని. అంతే. లక్కు. ఇంకొక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. భర్త అడుగుజాడల్లో నడిచేది డబుల్ బెడ్రూమ్ లో డబుల్ బెడ్రూమ్ లో ఏమై ఉండొచ్చు? క్వశ్చన్. టీవీ పెట్టుకుంటారా పెట్టుకోరు? టీవీ పెట్టుకుంటారా పెట్టుకోరా? సింపుల్ క్వశ్చన్. సరేనండి, క్వశ్చన్ నెంబర్ 3 పూర్తిగా రివీల్ చేద్దాం. డబుల్ బెడ్రూమ్ లో 2 బెడ్రూమ్లు ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ లో ఎన్ని బెడ్రూమ్లు ఉంటాయి? ఇది చాలా కష్టమైంది, మీరు తొందరపడి చెప్పొద్దు. బాగా క్వశ్చన్ చదవండి. డబుల్ బెడ్రూమ్ లో 2 బెడ్రూమ్లు ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ లో ఎన్ని రూమ్లు ఉంటాయి? ఆబ్వియస్ గా 3 ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నేను అనుకోలేదండి ఇలా ఇంతగా మరి జరుగుతుందని. మీకు సెకండ్ కూడా లక్కు. Darling, what's enough? మీది ఇంతకీ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటా డబుల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమ్. ట్రిపుల్ బెడ్రూమ్ చేసుకుంటాం ఈ మనీతో. దీంతో దాన్ని చేసుకుంటారా? అంటే ఒక బెడ్రూమ్ పార్టిషన్ పెడతాడా? అది అమ్మేసి ఇంకోటి కొంటాం. ఓ అలాగా. సరేనండి, మీ వంత అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ మళ్ళీ పాడాలా? పాడు వద్దులేండి. వైశాఖ సంధ్యే నించుండిలెందే నరమ సహిత హృదయ కాందియో ఇప్పుడేమో కన్నడ. ഓമനേ പറയൂ നീ നിന്നിൽ നിന്നു മാഞ്ഞു വന്നതാ വന്യമേ. కంటిన్యూ అవ్వట్లేదు ఇంకా. ఇంకో గమకం ఉన్నాయండి మళ్ళీ ఏ అని నా దగ్గరకు వస్తారా? ఆట ఎప్పటికే రాడాల్సిందే కాబట్టి ఇప్పుడే ఆడతాం. సో మీ క్వశ్చన్స్ ఏంటో చూడండి. ఇంటికి కాపలా కాసే క్వశ్చన్ నెంబర్ 2. గుడిలో ఉండే క్వశ్చన్ నెంబర్ 3. స్వర్గానికి వ్యతిరేకం క్వశ్చన్ నెంబర్ 4. మాయలోడు సినిమాలో క్వశ్చన్ నెంబర్ 5. ABCDలు స్వర్గానికి వ్యతిరేకం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 పూర్తిగా రివీల్ చేయండి. స్వర్గానికి వ్యతిరేకం ఏంటో మనందరికీ తెలుసు, మరి అదేనా కాదా? స్వర్గానికి వ్యతిరేకం నరకం. ఆ నరకంలో కుంభీపాకం శిక్ష ఎలా అమలు చేస్తారు? కుంభీపాకం. అమ్మా రాజా. కుంభీపాకం నాకు జరగాల్సిందేనండి. ఇప్పుడు అపరిచితుడు ఇప్పుడు మనం కుంభీపాకం. అదే ఆ నూనెలో అది సలసల కాగే నూనెలో మనిషిని వేయించేసి తీస్తారు అంటారు. అంటే మనిషి బతికే ఉంటాడా చచ్చిపోయి ఉంటాడా? బతుకున్న మనిషినే అక్కడ వేస్తారండి సజీవంగా. సజీవంగా. ఎస్. లక్కు. తీసుకోండి ఇంకోటి. మాయలోడు సినిమాలో క్వశ్చన్ నంబర్ 4 పూర్తిగా చూద్దాం. మాయలోడు సినిమాలో ఆలీ మేనరిజం చూపించండి. అకుంబకుం 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 కిక్కు. మీకు ఎవరికైనా తెలుసా? ఏది శ్రీవాణి? ఇది అది ఇంకో సినిమాలో కదండి. మీరు అందరూ అనండి ఒకసారి నందకిషోర్ చూసి. థ్యాంక్ యూ. అయితే నాదే మిస్టేక్. నేను మాయలోడు కదా యమలీలు అనుకుంటున్నాను. అయినా మిస్టేక్ మీది కాదు నాది కాదు, ఆలీ గారిది. ఇలా మీరు సినిమాకి ఒక మేనరిజం పెడితే ఎలాగా? కంటిన్యూస్ గా ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు ఎవరు ఆడతారండి మీరే చెప్పండి. నేనే ఆడతాను. ఓకే, మరితే క్వశ్చన్స్ ఏంటో చూడండి. గుడ్ ఫ్రైడే క్వశ్చన్ నెంబర్ 2. అగ్ని పర్వతం సినిమా హీరో క్వశ్చన్ నెంబర్ 3. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలపై క్వశ్చన్ నెంబర్ 4. మన అధికార భాష క్వశ్చన్ నెంబర్ 5. తెలుగులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలపై. నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? బట్ చాలా పెళ్లిళ్ళకి అటెండ్ అయి ఉంటుంది. అయినా కాదు సీరియల్స్ పెళ్లిళ్ళు అవుతుంటాయి. చాలా ఏమండి? పెళ్లి అటెండ్ అయ్యింది. పెళ్లిళ్ళు అవ్వండి, దొంగ పెళ్లిళ్ళు అవుతాయి. అదే దొంగ పెళ్లిళ్ళు కాదు, యాక్టింగ్ పెళ్లిళ్ళు. క్వశ్చన్ నెంబర్ 3 పూర్తిగా అమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలపై జీలకర్ర బెల్లం పెడితే మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలపై ఏం పెడుతుంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలపై కూడా జీలకర్ర బెల్లమే పెడతారు. నువ్వు చూసావా? కర్డ్ చూసా. అనుకుంటా కదా. చూసాను, చేసి ఇచ్చాను కూడా ఇద్దరికి. కర్డ్ ఏదో పెడతారు. పెరుగా జీలకర్ర బెల్లమే పెడతారు. లక్కు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? హెల్త్ కి నేను చెప్తా ఎవరి హెల్త్ కి? పురోహితుడు హెల్త్ కా?
జీలకర్ర బెల్లం అనే కాంబినేషన్ తో ఇక్కడ పెడితే కరెంట్ పాస్ అవుతుందంట, అది ఎలక్ట్రిసిటీ సైంటిఫిక్ రీజన్. పుడుతుందంట. సో ఆ కరెంట్ ఇద్దరు ఆ ముహూర్తానికి పెట్టినప్పుడు ఆ కరెంట్ షాక్ తో కలిసి ఉంటారని. ఒకసారి మాడిపోవచ్చు కదా. హరితేజ సెకండ్. మన అధికార భాష. క్వశ్చన్ నెంబర్ 4 పూర్తిగా రివీల్ చేయండి. మన భాష, అధికార yes. భాష తెలుగు. అయితే సింగపూర్ లోని 4 అధికార భాషల్లో ఉన్న భారతీయ భాష ఏది? తెలుగేగా. తెలుగు. మీకు కిక్ ఇచ్చింది తమిళ్. కరెక్ట్ ఆన్సర్. శ్రీవాణి, ఇంకా అమ్మాయి కొంచెం బాధపడుతుంది కానీ మన క్వశ్చన్స్ లోకి వెళ్దాం. భారతదేశ జాతీయ గీతం రచించింది. క్వశ్చన్ నెంబర్ 2. మన్మధుడు సినిమాలో సీక్రెట్ మైకులు అమ్మేది. క్వశ్చన్ నెంబర్ 3. చెరువులో ఉండే ఒక జీవి. క్వశ్చన్ నెంబర్ 4. బిజినెస్ మ్యాన్ సినిమాలో. క్వశ్చన్ నెంబర్ 5. జగానికి మాత. మన్మధుడు సినిమాలో సీక్రెట్ మైకులు అమ్మేది. క్వశ్చన్ నెంబర్ 2 ముంచింది. మన్మధుడు సినిమాలో సీక్రెట్ మైకులు అమ్మేది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అయితే ఆకాశం ఎర్రగా ఉంది అని ధర్మవరపు కోడ్ కి నాగార్జున చెప్పే కోడ్ ఏంటి? బా. ఆలోచించమన్నానా? ఆలోచించమన్నానా నేను? భూమి నల్లగా ఉంది. కాదు, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చింది. వచ్చిన ఎరుపు. సో మీరు కోడ్ కరెక్ట్ గా చెప్పలేదు. యాక్సెస్ డినైడ్. మీకు Kick. కిక్కు. సెకండ్ క్వశ్చన్. బిజినెస్ మ్యాన్ సినిమాలో. క్వశ్చన్ నెంబర్ 4 పూర్తిగా చూద్దాము. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ముంబైకి ఎందుకు వెళ్ళాడు? ఆన్సర్ వచ్చినా చెప్పదేమో. ఒక ఆడపిల్ల చెప్పకూడనటువంటి ఒక సమాధానం. మేనరిజం తో పాటు చూపించాలి. మహేష్ బాబు అసలు business man మనీ లో లేదు ఇక్కడ. ముంబైకి ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాడు. నువ్వు ఇలా అంటే నేను ఇలా అంటా. లక్కు. Thank you. అలా శ్రీవాణికి దాని వల్ల 20,000 వచ్చాయి. అయిపోయింది ఈ రౌండ్. ఈ రౌండ్ అయిన తర్వాత లీడ్ లో ఉన్నారు ఫస్ట్ ఆడినటువంటి వికాస్ గారు 40,000. మరి ఇప్పుడు ఏంటంటే విషయము, వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. 4 గ్రేట్ పర్ఫార్మర్స్, మంచి డాన్సర్లు, మంచి సింగర్లు కూడా. మరి ఏమేం పర్ఫార్మ్ చేస్తారో ఏమిటో. మన పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే, మీ పర్ఫార్మెన్స్ ఎవరికి నచ్చాలంటే ఈయనకి నచ్చాలి. ఈయన బాగా కడుపుబ్బా నవ్వినా, ఆయన ఇంప్రెస్ అయినా మీకు 30,000 ఇచ్చేస్తారు. సో ఈ రౌండ్ తర్వాత నెక్స్ట్ రౌండ్ లో ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయి. జాగ్రత్త, ఈ రౌండ్ లో బాగా పర్ఫార్మ్ చేసుకోండి. ఇప్పుడు మనం ర్యాండమ్ గా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇందాక లాస్ట్ ఆడిన శ్రీవాణిని ఇప్పుడు ఫస్ట్ ఆడించేద్దాం. శ్రీవాణి, మనం డైలాగ్ కానీ డాన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరేం సెలెక్ట్ చేస్తారు? డాన్స్. ఓకే, శ్రీవాణి మంచి డాన్సర్, బాగా పర్ఫార్మ్ చేస్తోంది. ఈ మధ్య చాలా షోస్ లో చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ నీకోసం 2 సాంగ్లు ఉన్నాయి, అవేంటో చూడు. ఇంతకింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలంగు రాలిపోయ నేలా. ఓకే, ఏమొస్తుందో నాకు తెలియదు. అలా నువ్వు సరాసరి 7 కాదు 10 అడుగులు వేసుకుని వచ్చి దానిలో ఏముందో చూడు. 1 2 3 4 5 6 7 అలవాటైపోయింది. 7 తక్కువైనా కూడా వేసేస్తున్నా. ఏయ్, ద బాటిల్, ద నాగ్. Yes. ఏయ్, ద నాగ్ షర్ట్. వావ్, ఇది నాగార్జున వాడినటువంటి చొక్కా అండి. ఇంతకింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలంగు రాలిపోయ నేలా. ఇంతకింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా
చేసివిరో యములోడ రాజన్న నువ్వెంత పని చేసివిరో యములోడ రాజన్న బుద్ధుడికైతే నాకు తెలిసి నీ పర్ఫార్మెన్స్ సూపర్ గా నచ్చుంటుంది. అయినా సరే ఒకసారి రిక్వెస్ట్ చేసుకో. దా అక్కడ నించో. నా పర్ఫార్మెన్స్ నీకు బాగా నచ్చింది కదా, నచ్చినట్టయితే నాకు 30,000 ఇస్తావుగా? ఇచ్చే. ఏ అక్కడ నించో. నీ పర్ఫార్మెన్స్ బుద్ధుడికి నచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? నందకిషోర్ గారు మీరు మొదలెట్టిన తాగకుండానే ఇలా చేస్తే తాగితే ఎలా చేస్తారు? తాగిన తర్వాత చేయడానికి ఏం ఉండదు, అందుకనే తాగక ముందే చేయించేస్తున్నాం. ఏ సుమా నువ్వు నా స్టూడియోలో చేసుకుంటున్నావు, అది గుర్తుంచుకొని కాదు, మాకందరికి నాగార్జున గారు పూనారు, నీకు మాత్రమే కాదు. చూడు 26 సార్ ఈ టైంకి పడుకుని పోయిందండి తను. చాలు నిద్రపోయింది. ఓ నిద్రపోయిందని కూడా ఇస్తాం. 27 ఒకటోసారి, 27 రెండోసారి, 27 మూడోసారి. ఇప్పుడు నిజంగా పెడుతున్నాను, ఇందాక నాగార్జున పెట్టాడు. శివాణి గారి పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసేశారు. గుడ్, థ్యాంక్ యూ. ఆ చొక్కా తొందరగా ఇస్తే మళ్ళీ నాగార్జున గారి షూటింగ్ ఉందండి. ఇచ్చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరమ్మా? వికాస్. ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీథింగ్. డైలాగా డాన్సా? డైలాగ్. ఓకే, ఆ డైలాగులు ఇద్దరిని చూపిస్తాము, ఎవరో ఒకళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి. ఓ మిస్టర్ బాలకృష్ణ గారు అండ్ కనిపించే సాయి కుమార్ గారు. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు సూట్ అవుతుంది వికాస్ కి. సిన్సియర్ రిక్వెస్ట్, వికాస్ ఎలా చేసినా మీరు చూడాలి. చూడండి డైలాగ్. మేస్త్రి మీరు కాకీలు కాదు కాకులు, కొండతో ఢీకొనొద్దు, తలలు పగిలి చేస్తారు. కత్తుల కనక దుర్గమ్మ, కాకికి కాకికి తేడా తెలియదు నీకు. నడమంత్రపు సిరి వచ్చింది, అద్దాల మేడలో కూర్చున్నావు. ప్రతిరోజు మీ మేడ మీద రాళ్లు పడుతూనే ఉంటాయి, పడకుండా ఆపాల్సింది పోలీస్, అది కాకి. మీరు బయటికి వెళ్లాలన్నా లోపలికి రావాలన్నా గేటు తీసేది వాచ్మెన్, అది కాకి. ఇక్కడ రోజా పాత్ర నేను చేస్తున్నాను, బాలకృష్ణ గారి క్యారెక్టర్ లో వికాస్ గారు ఉన్నారు. ఏయ్ మీరు కాకీలు కాదు కాకులు, కొండతో ఢీ కొట్టాలనుకోవద్దు, తలలు పగిలి చేస్తారు. కత్తుల కనక దుర్గమ్మ, ఏంటి నడ మంత్రపు సిరితో బతుకుతున్నావు. నీకు కాకికి కాకికి తేడా తెలీదు. మీ ఇంటి పైన ఎవరన్నా రాళ్ళు వేస్తే దాన్ని కాపాడటానికి కావాలి పోలీస్. నువ్వు బయటికి వెళ్ళాలన్నా, కిందకి లోపలికి రావాలన్నా ఆ గేట్ దగ్గర కాపాడేవాడు సెక్యూరిటీ కాకి. వాచ్మెన్ అనుకున్నానే. వెటకారంగా ఉందా? లేదు, గొడ్డు కారంగా ఉంది. మీ ఇంటికి ఏదన్నా ఉత్తరాలు తీసుకురావాలన్నా వాటి తీసుకొచ్చేవాడు కాడ పోస్ట్ మ్యాన్. అవును, తను నాకు వేసుకునేది కూడా కాకి. వేసుకోవట్లేదు ఈ మధ్య. మిగిలిన డైలాగ్ మర్చిపోయావా వికాస్? చూడు, గుర్తు తెచ్చుకొని రా మళ్ళీ. చెప్పు. నువ్వు బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఎన్నిసార్లు నిన్ను చెప్తావ్? కాపాడేవాడు సెక్యూరిటీ కనకదుర్గమ్మ. ఏంటి ఎప్పుడు ఈ కాకి వేసుకున్న వాడిని అవమానించడానికి ప్రయత్నం చేయకు. నేను అలా ఇప్పుడు ఏమన్నానని అసోసియేషన్ మళ్ళీ తీసుకురా. నాశనం అయిపోతావు. నువ్వు దుంప నాశనం అయిపోతావు, దుంప నాశనం అయిపోతావు. వికాస్ నువ్వు పోతే మోసేవాడు కూడా కాకి. నువ్వు పోతే మోసేవాడు కాకిని. పోయేంత వరకు ఎందుకు, నేను ఉన్నప్పుడే మోసేది మా ఆయన. ఇదిగో ఊరికే ఏంటి నీ కాకి గోల? నాకు ఒకటే కాకి తెలుసు, చుట్టాలు వచ్చే ముందు మా ఇంటి పైన నడిచే కాకి. కావు 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 కాకి. ఇంకా నయం, కాకి కాకి కాకి. ఒబామా వేసుకునేది కాకి, అమితాబ్ బచ్చన్ వేసుకునేది కాకి, చిరంజీవి గారు కూడా తొడుక్కున్నారు కాకి. ఏమిటయ్యా కాకి గోల? ఒప్పుకున్నాం, ఉంటాను, అపాయింట్మెంట్ ఉంది, బాయ్. అది అలా ఉండు. ఎలా ఉండు? ఓయ్ ఇప్పుడు వెళ్ళి పర్ఫార్మెన్స్. మా పెర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ చెప్పాలా? బుద్ధుడిని అడుక్కో. బుద్ధ భగవాన్, నా పెర్ఫార్మెన్స్ కనుక నీకు నచ్చుంటే నాకు ఎంతో కొంత 30,000, 40,000, 50,000 ఎంతో కొంత సమర్పించుకో. నీకు కూడా నా దగ్గర కాకి పంపిస్తాను. ఇలా వచ్చేయండి, అందులో మీ లక్కీ రీడింగ్ ఎంతో చూద్దాం.
ఓ, 23 3 24 24 5 5 25 25 ఇంకా 25 ఒకటోసారి 25 రెండోసారి 25 మూడు ఇదిగో 25,000 ఇచ్చాడండి బుద్ధుడు. ఇద్దరు పర్ఫార్మెన్స్లు అయిపోయాయి. ఇంకో ఇద్దరు పర్ఫార్మెన్స్లు ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇందాక వికాస్ గారి పర్ఫార్మెన్స్ తర్వాత చాలా మంది కడుపుబ్బ నవ్వి వెనక్కి వచ్చారు. ఈయన కూడా చూడండి పొట్ట ఎంత ఉబ్బిందో. హరితేజ ఇప్పుడు నీకే ఛాన్స్. డైలాగ్. ఓకే ఆర్టిస్టులు చూడు. హే, ఒక బ్రహ్మానందం గారు, ఒక అలీ గారు. బ్రహ్మానందం గారు చూడగానే నవ్వొచ్చేస్తుంది పాపకి. చేసిన తర్వాత మనం ఏమవుతామో ఆ డైలాగ్ వినిపించండి. కాముడు మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్ నీ చెల్లెలరా. నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్ అవుద్ది. అన్ని బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లైంది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుతురా. కళ్ళ చిన్నదే జరిగినదా దైవం ఎందులకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కి సపోర్ట్ చేయడానికి మేము అందరం వచ్చాం. హరితేజ, ఓకే. హరితేజ బ్రహ్మానందం, నందకిషోర్ గారేమో బాబు మోహన్, మా నాన్నగారా? ఓకే. అండ్ మీ నాన్నగారు ఇంకో వైఫ్ వికాస్ గారు. సెకండ్ నేను నీకు చెల్లి కాని చెల్లిని. ఓహో, పెళ్లి కూతురునా? పెళ్లి కూతురునా? కానీ చెల్లిని అయిపోయాను. యాక్షన్. కాముడు ఇదిగో నీ బాబు. బాబు అయ్యో నేను కాదు. రేయ్ నీ చెల్లి. అన్నయ్య రే రే, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందారా? ఎన్ని పెళ్లి చూపులకి వెళ్ళాను. ఒకదానికేమో ముక్కు లేదు, ఒకదానికేమో నోరు లేదు, ఒకదానికేమో కళ్ళు లేవు. పుణ్యమాని ఇదేదో బాగుంది అనుకుంటే ఇది నాకు చెల్లేంట్రా. అయ్యో, తప్పు నాది కాదు మై సన్, గాడ్. జరిగినదే తలచితివా దైవం ఎందులకు. తలచినదే జరిగినదా శాంతి లేదు నీకు. రే నిన్ను. అన్నయ్య అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది. కనిపించని దైవమేని కనులలోన ఉన్నది. నిన్ను. అయ్యో, జన్మమెత్తితిరా అనుభవించితిరా. జన్మమెత్తితిరా అనుభవించితిరా చివరికి జన్మ 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 చెల్లి. అమ్మాయి అలా అనకూడదు, ఎవరిని పడితే అలా కొట్టకూడదు. ఆహా, కొట్టుకుంటా. ఇంకా నాకు భయం వేస్తుందమ్మా. ఇంకా నాకు భయం వేస్తుంది. ఇదంతా నీ వల్లే నాన్న. నా వల్లేనా? ప్రతి ఒక్క స్టేట్ లోనూ ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసి నువ్వు నాకు తెలియకుండా అన్ని ఫ్యాక్టరీలు ఎక్కడ ఓపెన్ చేసావు? కొట్టు. ఎక్కడ ఓపెన్ చేసావు? ఎక్కడెక్కడ? నువ్వు రా కొట్టు. లేదు, అయిపోయింది నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ అయిపోయింది. సిసిఎల్ మ్యాచ్ల కోసమని వేరే వేరే స్టేట్లు తిరిగి అమ్మ నాయనో. సూపర్. అన్నయ్య రా అన్నయ్య. ఛీ, అన్నయ్య ఛీ. నా పర్ఫార్మెన్స్ బాగా డబ్బులు ఇచ్చేది. రీడింగ్ చూద్దాం. 25 26 26 నాకు తెలిసి 27 దాకా వస్తుందండి. 26,000 మూడోసారి ఖాయం. అరే అరే, శ్రీవాణి కరెక్ట్ గా చెప్పింది. బాగా వింటున్నాడు. మంచి కిక్ ఇచ్చినట్టున్నావు ఇందాక. వచ్చేసాడు. థ్యాంక్ యూ. బాగుంది పర్ఫార్మెన్స్. థ్యాంక్స్. అన్నయ్య వద్దు. నందకిషోర్ గారు ఫైనలీ మిగిలింది మీరే. అదే. డైలాగా డాన్స్ ఇప్పుడే డైలాగ్ ఎందుకు డాన్స్ చేస్తాను చూడండి. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు. మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. నందకిషోర్ గారు ఎటు నుంచి చూసినా మీకు ప్రమాదమే పొంచుంది. రండి, అందులో ఏముందో చూడండి. ఇలాంటి డాన్స్ లో నందకిషోర్ గారు ఇలా చేసేస్తారు. ఏమిటా ఎక్స్ప్రెషన్? ఏదైనా స్లో సాంగ్ ఇవ్వాల్సింది. వాట్ ఇస్ దిస్? మాయదారి ఓ, స్కర్ట్. యా, బ్యూటిఫుల్ స్కర్ట్. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు. నా
మనసే లాగేసిండు లగ్గం ఎప్పుడు మామ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగే దిట్టాక అందాక ఏగేదెట్టాక ఆగే దిట్టాక అందాక ఏగేదెట్టాక అడున చెప్పవే జయన చెప్పవే షకిర చెప్పవే జిన్నిఫర్ చెప్పవే ఆగే దిట్టాక అందాక ఏగేదెట్టాక మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగే దిట్టాక అందాక ఏగేదెట్టాక బ్రహ్మముళ్ళు పడవన్నాడే ఆగే దిట్టాక అందాక ఏగేదెట్టాక కరీనా చెప్పవే కాజోల్ చెప్పవే అమిషా చెప్పవే బిపాష చెప్పవే ఆగే దిట్టాక అందాక ఏగేదెట్టాక నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే 30,000. ఇలియానా నించోమ్మా. నీ పర్ఫార్మెన్స్ బుద్ధుడికి బాగా నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇందాక కడుపు ఊగుతున్నటువంటి ఒక సౌండ్ వినిపించింది నాకు. మోషన్స్ ఏమో. చూద్దాం రీడింగ్ ఏంటో చూద్దాం. 24,000, 25, 26. శ్రీవాణి స్కోర్ దాటుతుందా లేదా? 20 దాటేసింది. and 29. ఓకే సో మాక్సిమం 29,000. 1, 2, మూడోసారి తీసుకోండి. 29,000. కంగ్రాచులేషన్. నా జీవితంలో లక్కు కిక్కు అనే ఒక ఆట ద్వారా ఇంత మంచి అమౌంట్ సంపాదించినందుకు థ్యాంక్స్ మదర్. థ్యాంక్ యూ ఇలియానా గారు. నలుగురు పెర్ఫార్మెన్స్ లో అయిపోయిన తర్వాత లీడ్ లో ఉన్నారు ఇంకా మిస్టర్ వికాస్, కాకి కాకి, పారాడాన్ టాక్స్, లక్కు కిక్కులో మూడో రౌండ్. పంతం నీదా నాదా సై. ఈ నలుగురులోంచి ఎవరు లీస్ట్ గా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ ముగ్గురు మాత్రమే ఆడతారు. సో ఈ రౌండ్ లో గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్ కి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ మీరు చేయగలరా చేయలేరా అనేది మీరు డిసైడ్ చేసుకుని వేరే వాళ్ళ మీద పంతం పెట్టుకోవచ్చు, అంటే బెట్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిస్ట్ లో ఉన్నది ఎవరంటే హరితేజ. సో హరితేజ వచ్చేయచ్చు. హరితేజ నీ గేమ్ ముందుగా చూడు. ఈ రబ్బర్ బ్యాండ్ ని ఇలా బాగా సాగదీసి, ఫస్ట్ ఏమో ఒక బంతి ఇలా పెట్టుకొని ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా బాగా సాగదీసి ఈ రెండింటి మధ్యలో ఈ బంతిని ఇలా పెట్టి దాన్ని అలా హోల్డ్ చేసి తీసుకెళ్లి అందులో వేయాలి. చాలా ఈజీ యాక్చువల్లీ. అలా నీ టార్గెట్ 3 బంతులు వేస్తే చాలు ఆ బాటిల్ లోపలికి. ఎవరి మీద పంతం? ఇంకా స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి వికాస్ మీదే. ఎంత? 30,000. ఓకే సో హరితేజ పంతం 30,000 వికాస్ మీద. అయితే లక్కు లేకుంటే కిక్కు. ఓకే ఇప్పుడు వికాస్ గారు మీరే లిస్ట్ లో ఉన్నారు 35,000 తో. రండి. ఇది ఆడి మళ్ళీ మీరు పోగొట్టుకున్నటువంటి ఆ ధనాన్ని అంతా సంపాదించుకోండి. ఈ టోపీ తల మీద పెట్టుకోవాలండి. తల మీద పెట్టుకొని చేతులు టచ్ చేయకుండా
ఈ ఫ్రూట్ తినాలి. అంటే ఇలా ఇలా అంటే వస్తుంది పైకి, తినేయాలి. అలా 3 టోపీలు పెట్టాం, మీరు 2 తింటే చాలు. పంతం ఎవరి మీద చెప్పండి? 30,000. నా దగ్గరే కాసాడు. హరితేజ. అయితే లక్కు లేకుంటే కిక్కు. ఒక్కడే 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 తిరగదీసేస్తాడే పూల రంగడొచ్చాడు ఇప్పుడే ఇక్కడే తుమ్ముల పెస్తాడే ఆడి పాడి అడుగులేసి కాసుకో ఆడేస్తా తిన్ను మారే ఇక చూసుకో అనిపిస్తా వన్స్ మోరే. హరితేజ 30,000 ఇచ్చుకోమ్మా. అమ్మా శ్రీవాణి, కమాన్. ఎక్కడైనా గేమ్ లో ఇవన్నీ పెట్టడం మనం చూసాం, కానీ మీరు ఇప్పుడు దీన్ని తీయాలి, పడిపోకుండా తీయాలి. మీకు 2 సెట్లు ఎందుకు పెట్టామంటే ఈ మొత్తం అంతా తీసేది ఒక సెట్ చేస్తే చాలు, మీ టార్గెట్ రీచ్. ఇంకో సెట్ పడిపోయినా పర్వాలేదు. టార్గెట్ వికాస్ గారు అందరికీ నేనే ఎంత? కనపడతా. 500 రూపాయల. థ్యాంక్ యూ. 500 రూపాయలంట. అయితే లక్కు లేకుంటే కిక్కు. ఇంత చేసిన దానికి 500 రూపాయలు వచ్చాయి, తీసుకోండి. నందకిషోర్ గారు రండి. మీ గేమ్ ఏంటో తెలుసా? చెప్పండి. చెప్తాం, కానీ ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ 4గురిలో నుంచి, ఎవరిది లక్కో ఎవరిది కిక్కో ఈ ఆటతో డిసైడ్ అయిపోతుంది. నందకిషోర్ గారు, మీ ఆట. మీరు ఈ బ్యాట్ ని మీ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని దాని మీద దీన్ని ఒక దాన్ని ఇలా పెట్టి మీ కాళ్ళు ఇలా షేక్ చేసుకుంటూ వెళ్ళి ఈ మధ్యలో ఉండే రంధ్రంలో నుంచి దాన్ని టుప్పి మన అందులో పడేయాలి. అంతే. ఇంత సింపుల్ గేమ్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అంతకన్నా కష్టమైనదైతే మీకు చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి. 2 కాళ్ళ మధ్యలో బ్యాట్ పెట్టుకుని షేక్ చేసుకుంటే అలా షేక్ చేస్తే బయటకు పడిపోతుంది. షేక్ చాలా లైట్ గా ఉండాలి. డైరెక్ట్ టేక్. యా. 3 వేయాలా? 2. ఏమండి మీరు ప్రిపేర్ అయిపోయారు? అక్కడ చూడండి ఒకసారి పంతం. వికాస్ దగ్గర 49 పెట్టారు. వికాస్ దగ్గర మీ పంతం 49,000. అయితే లక్కు లేకుంటే కిక్కు. ఐఎమ్ సో సారీ మిస్టర్ వికాస్ గారు, మీరు 15,500 తో నందకిషోర్ గారి వల్ల ఆయన షేక్ వల్ల మీరు ఎలిమినేట్ అవుతున్నారు. వెన్నుపోటు పొడిచాడు, బ్యాట్ పోటు పొడిచాడు. బ్యాట్ పోటు. రండి. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. అలా ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. మరి ఇప్పుడేంటి? 4వ రౌండ్ పారాడాంటాక్స్ లక్కు కిక్కులో ఆఖరి రౌండ్ ఆడబోతున్నారు మీరు ముగ్గురు. అదే ఆగిందా గోవిందా. గోవిందా గోవిందా. ఓకే, లాస్ట్ రౌండ్ ఆడే ముందు హరితేజ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. కమాన్ వచ్చి. రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే.
రాయబారమంటే ఏలూరే అరనవారు మంచం నెల్లూరే ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తోడా తోడా అందమంతా దేఖలే ఆటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే మీరు ముగ్గురు మూడు వైపులా నించొని ఉంటారు ఈ వీల్ కి. దీన్ని ఇలా మేము తిప్పుతాము. ఇది అలా తిరుగుతూ 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 డబ్బులు వచ్చి ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. నెక్స్ట్ డబ్బులు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. గోవిందా డబ్బులు రాకూడదా? డబ్బులు ఆకూడదు. ముగ్గురు రండి. మీరు బాధల్లో ఉన్నారు, ఇక్కడికి వచ్చి కొంచెం తిప్పి పెట్టండి. డబ్బులు ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు గోవిందా. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. రాజా రాజా ఇంకే అయిపోయింది. అక్కడ ఇంకా ఉంది హరితేజ. ఆ పాయింట్ నీ వైపే ఇంకా ఉంది కాబట్టి ఐఎమ్ సారీ టు సే నీకు కిక్కు. చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. సరే ఇవాళ లక్ ఎవరిది కిక్ ఎవరిది? శ్రీవాణినా లేకపోతే నందకిషోరా? చూద్దామా రండి. కమ్ ఆన్ జాయిన్ ద ఫన్. ఓ యు ఆర్ సపోర్టింగ్ నందకిషోర్. ఐ యామ్ సపోర్టింగ్ శ్రీవాణి. డబ్బులు ఎవరి దగ్గర ఆగితే వాళ్ళకి కిక్, డబ్బులు ఆగని వాళ్ళకి లక్. 2,07,000 ఎవరిది? రెడీ ఎలిమినేషన్ ఏంటి? కిక్కే ఇంకా అంతే. రెడీ 1 2 3 గో. రెండు 2,07,000 మీరు ఇవాళ గెలుచుకున్నారు. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. పట్టు చిరే కట్టాలే, పట్టు చిరే కట్టాలే, సిగ్గుచుకే పెట్టాలే, సిగ్గుచుకే పెట్టాలే, గట్టి మేళం కట్టాలే, తాళి బొట్టే కట్టాలే. ఏ పండిట్లో పిల్లని చేయబడాలే. పులి 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 రారా పులే, పల్లి పల్లి అందాలని నీకే బలే. లక్కు కిక్కు